శ్రీశైలం ఉదంతం కొత్త మలుపులు తిరిగింది. మరి అందుకని నేను పవన్ కళ్యాణ్ గారు కూడా సైలెంట్ అయ్యారేమో తెలియదు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి చెక్ పోస్టుల దగ్గర అది ఒకటి, అందులో ఎమ్మెల్యే మీద కేసు కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వీళ్ళ మీద కేసు పెట్టారు. అంటే జనసేన నాయకుడి మీద కేసు పెట్టారు. A1గా జనసేన నాయకుడు, A2గా ఎమ్మెల్యేని పెట్టారు. అది ఒక ఎత్తు అయితే, బుడ్డా రాజశేఖర రెడ్డిని మొన్ననే మందలించారు చంద్రబాబు ఇదంతా చెప్తే, ఇప్పుడు వచ్చేటప్పటికి శిఖరం డోర్నాల చెక్పోస్టుల దగ్గర సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. రాత్రి 9 గంటల తర్వాత వచ్చే వాహనదారుల నుంచి 2000 వరకు తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి నా వాహనాన్ని ఆపేశారు. వాళ్ళ వాహనాన్ని నా వాహనం ముందు పెట్టి నన్ను అడ్డుకున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు. రాత్రి 9 తర్వాత వాహనాల మీద నిషేధం ఉంటే ఘాట్ రోడ్లో అన్ని వాహనాలు ఎలా ఉన్నాయి? బ్రీత్ అనలైజర్లు పట్టుకుని భారీ ఎత్తున అపరాధ రుసుములు వసూలు చేస్తున్నారు. శ్రీశైలం పరిసరాల్లోని అటవీ భూముల్లో పలు ఆక్రమణలు ఉన్నాయి. అటవీ శాఖ అధికారులకు అవి కనిపించట్లేదు. దీంతోపాటు అటవీ ప్రాంతం పేరు చెప్పి ప్రతి అభివృద్ధి పనికి అడ్డం తగులుతున్నారు. ఒక్క రోడ్డుకు అనుమతులు ఇవ్వట్లేదు. అందుకే వాళ్ళ వాహనంలో వాళ్ళని తీసుకెళ్లి శ్రీశైలం నేను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాను. వాళ్ళని గట్టిగా ప్రశ్నించిన విషయం వాస్తవమే. అధికారులను ప్రశ్నించాను కానీ వాళ్ళు దళితుల గిరిజనులు అన్న విషయం నాకెలా తెలుస్తుంది అన్నారు. అది నీకు కావాలంటే ఏం చేయాలో రూల్ ప్రకారం అసెంబ్లీలో చర్చకు పెట్టు, లేదా చంద్రబాబు గారి నోటీసు తీసుకెళ్ళి, లేదా పవన్ కళ్యాణ్ గారి నోటీసు తీసుకెళ్ళి దాని పరిష్కారం అడుగు. అంతే తప్పించి నువ్వు బలవంతంగా తీసుకెళ్తే కిడ్నాప్ అవుతుంది. ఇందులో విశేషం వల్ల జనసేన వాళ్ళ మీద A1 పెట్టడం.